నేనన్నా మీ ప్రవీణ్ కన్నావు. ఈరోజు సరికొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. మొన్న అయితే మా పాతూరుని చూసిండ్రు, నిన్న మా కొత్తూరుని చూసిండ్రు, ఈరోజు మా ఇంటిని అయితే చూడబోతుండ్రు. మా ఇల్లు దగ్గర దగ్గర ఇప్పటికి కట్టి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది మా ఇల్లు. ఎందుకంటే మేము ఒకప్పుడు 20 సంవత్సరాల ముందు మా నాన్న సర్పంచ్గా ఉండేవాడు. 2003 2000 సంథింగ్ ఆ టైంలో సర్పంచ్గా ఉండేవాడు. మాకంటూ ఒక 2 ట్రాక్టర్లు, ఇటుకలు బట్టీలు, వ్యాపారం చాలా బాగుండేది. అప్పుడు మేము కొత్త ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, మేము పాత ఇంట్లో ఉండేటోళ్ళం. ఇదే ప్లేస్లో ఉండేటోళ్ళం. ఈ ప్లేస్లో చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో మేము ఉండేవాళ్ళం. పక్కన ఒక సపారం వేసుకొని దాంట్లో మా ఎద్దులు, మా ట్రాక్టర్లు రిలేటెడ్ మొత్తం దాంట్లో ఉండేటివి. దాని తర్వాత మేము ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాం. అంటే మా చదువులు అవన్నీ ఇక్కడ మా చాలా పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఏం కుదరవు, బయటికి పోయి మంచిగా చదివించుకుందాం, అక్కడ పోయి ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకుని మా నాన్న అనుకునిండు. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరక మేము ఇంకెక్కడే ఇల్లు కట్టి చేసుకున్నాం. దాని తర్వాత కొంచెం అంటే అప్పటికి కొంచెం బాగా డబ్బులు ఉన్నాయి మా దగ్గర. అప్పుడు కొంచెం పెద్దగా కట్టించింది మా నాన్న. ఇల్లు కట్టించిన తర్వాత మొత్తం కొంచెం డబ్బులు కోల్పోయాను, అది వేరే విషయం. సో ఈరోజు చాలా మంది అడిగిండ్రు, అంటే చాలా మంది కాదులే, దగ్గర దగ్గర ఒక 20 మంది దాకా అడిగిండ్రు హోమ్ టూర్ అని. నేను అప్పుడు హైదరాబాద్ హోమ్ టూర్ అయితే చూపించినాను. మా సొంత ఇల్లు అయితే చూపించలేదు. సో మా సొంత ఊరుని ఆల్రెడీ చూపించేసిన, మా సొంత ఇల్లు అయితే చూపిపోతున్నాను. సో లేట్ ఎందుకు, ఇద్దో ఇదే మా ఇల్లు. సో ఇంటిని ఒకసారి మన బంగారు బుజ్జిమొనతో అయితే చూసేద్దామా. డ్రోన్లో చూశాను కదా, మా ఇంటి చుట్టుపక్కల కూడా 2-3 షెడ్లు ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మన ఇంట్లోకి వెళ్ళిపోదాం. యా, సో మొన్నటి వరకు ఈ బండ్లు ఉండేటివి కాదు. ఇదంతా కల్లాబ్ జల్లేటోళ్ళు, మా అమ్మ కల్లాబ్ జల్లేది. దాని తర్వాత కల్లాబ్ జల్లాక ఇంకా రాళ్ళు అయితే బరిపించేసిండు. అందుకని శుద్ధంగా ఉంది ఇప్పుడు చూడడానికి. మా మంచాలు ఈ పక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వంట రూము, దీని తర్వాత ఇది బాత్రూము, ఇది మిద్ది. ఆబ్వియస్లీ ఇది ఒక మోడల్ డిఫరెంట్లో. అప్పట్లోనే మా ఇల్లు మా ఊర్లో కల్లా కొత్తగా ఉండేది, అంటే డిజైన్ పరంగా కొత్తగా ఉండేది. సో దాని తర్వాత మాలాగా 1-2-3 గడుచుకునేది, కానీ మాలాగైతే ఎవరు సేమ్ డిజైన్ చేయలేదు. మా ఇల్లు చూడడానికి రౌండ్ గుండ్రంగా ఉంటుంది. సరే అప్పుడైతే బాగా కట్టించను. కమా. సో ఎంటర్ అవ్వగానే ఇది హాల్కి ఎదురుగా ఇవన్నీ ఉంటాయి కబోర్డ్స్. దీనికి ఎదురుగా అంటే ఆ ఇంటి గేట్కి ఎదురుగా దేవుడి గుడి అయితే ఉంటుంది. ఈ దేవుడి గుడి మా పటాలన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, కృష్ణయ్య వీళ్ళ ఫోటోలే మోస్ట్లీ ఉంటాయి. ఎందుకంటే మేము వెంకటేశ్వర స్వామిని అయితే కొలుస్తాము. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ పక్క ఈ దేవుడి గుడిలోనే పవిత్రమైనటువంటి కాబట్టి వడ్లు ఇక్కడే ఉంచుకున్నాము. అంటే మనం ఫుడ్ తినేది కాబట్టి పవిత్రంగా భావించి ఇక్కడే ఒక రూమ్ అయితే సెటప్ చేసుకున్నాం. అంటే దేవుడి గుడికి అది వడ్లు ఏమన్నా వేసుకోవడానికి ధాన్యాల కోసం అని ఇది వేసుకున్నాము. అప్పట్లో మీకు చెప్పినా కదా గరిసి ఉండేదని, సేమ్ ఎట్టే ఉండేది. ఒక ఇంట్లో ఒక గోడ కట్టేసుకుని, కానీ ఇట్లా ఓపెన్గా ఉండేది కాదు, క్లోజ్డ్గా ఉండి దాని నుంచి హోల్ ఉండేది. అది కూడా జాయింట్ అయిపోయి ఉండేది మిద్ది పైకి, ఏమైనా ఎండ వేసుకుంటే ఆ నుంచి వచ్చేయడానికి. సో ఇది మా దేవుడి ఇల్లు. ఇది ఆబ్వియస్లీ మీ హాల్ అని చూశారు. ఈ హాల్లో ఫస్ట్ నాకు కాలేజ్ డేస్లో ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. ఈ గిఫ్ట్ ఎందుకు వచ్చిందిరా అంటే, మేము డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా మేము క్రికెట్ ఆడాం. క్రికెట్లో మాది కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజు నెల్లూరులో. సో మాకైతే ఈ గిఫ్ట్ వచ్చింది. మా బ్యాచ్ మొత్తానికి వచ్చింది 11 మందికి. నేను అప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్కి కూడా నాకు గిఫ్ట్ అయితే వచ్చింది. సో ఇది చూడంగానే నాకు గుర్తొచ్చేది మా డిగ్రీ క్లాస్మేట్స్. రే అందరికీ హాయ్ ఈ వీడియో చూస్తుంటే. దాని తర్వాత ఇంకేమున్నాయి మన వస్తువులు, ఏం ఓకే, యూట్యూబ్ సాధించాను కదా. యూట్యూబ్ కంటే ముందు మా జేజబ్బ గురించి చెప్తాను. మా జేజబ్బ మీరు చాలామంది అడుగుతారు కదా, అంటే రాయలసీమ సైడ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది జేజబ్బ అబ్బా అంటే ఏందని. చాలామందికి తెలియదు, తూర్పు సైడ్ వాళ్ళకి, తెలంగాణ సైడ్ వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. జేజబ్బ అంటే మన నాన్న వాళ్ళ నాన్న, ఆయన్ని జేజబ్బ అంటాం. మన నాన్న వాళ్ళ అమ్మని జేజమ్మ అంటాం, అంటే జేజా అంటాం మా సైడు. సో ఈయన మా జేజబ్బ, మా వారసానికి కారణమైన మా జేజబ్బ. మాకు ఎకరాలు దెంగబెట్టలేదు, అంటే నార్మల్గా అంటారు కదా 40 ఎకరాలు తినిపోయిండు మా జేజబ్బ అని. మా జేజబ్బ మాకు సంపాదించి పెట్టింది కానీ ఏం పోగొట్టలేదు. ఈయన అంటే నాకు నా లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ ఎవర్రా అంటే మా జేజబ్బే. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేయగలడు, ప్రతి ఒక్కటి చేస్తాడు, చాలా ఓపిక్గా ఉంటాడు. ఈయన చావు కూడా చాలా సింపుల్గా చనిపోయిండు. నైట్ తినిండు, పండుకునిండు, గుండెల్లో నొప్పనిండు,
హాస్పిటల్కి పోయిను, వచ్చేసరికి చనిపోయిండు. సో చాలా సింపుల్గా చనిపోయిండు. సో సాడ్. మా జయబాబు అప్పుడు 2018లో చనిపోయిండు. కానీ ఇప్పటికీ ఇప్పుడే చనిపోయిందా అనే ఫీలింగ్ ఉంటుంది. సో సాడ్. మా జయబాబు ఎక్కడున్నా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే హీఈస్ మై రోల్డ్ మోడల్ అని. ఓల్డ్ మోడల్, రోల్డ్ మోడల్ సంథింగ్. ఏమంటారు దాన్ని, నాకు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అన్నట్టు. ఏం లాగా ఉండాలరా అని మా జయబాబు నాకు ఇన్స్పిరేషన్. మా జయబాబు పైనే ఇక్కడ మన అది ఉంది, సిల్వర్ గోల్డెన్ ప్లే బటన్. దాన్ని ఎలా ఇది ఎక్కి ఎత్తేద్దాం. ఈ చైరు చూడండి, ఇది ఇంకా స్ట్రాంగ్ ఉంది కదా. దీని వయసు చెప్తే మీరు నమ్మరు. మా నాన్న సర్పంచ్ అయినప్పుడు అంటే 2002లో కొనిండు ఈ చైర్ని. చూడండి ఎంత కొత్తగా కనపడుతుందో చూడడానికి. కానీ ఇది ఇప్పుడుది కాదు, అది అప్పుడుది. కానీ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పటికి విరిగిపోవాలి. మొన్న 2 కుర్చీలు తీసుకుంటే ఊరకనే విరిగిపోయినాయి. ఇది ఎంత స్ట్రాంగ్ లేవు. ఇప్పుడే విరిగిపోద్దేమే, బుసుకుతుంది. అయ్యయ్యా అమ్మ పడే తట్టున్నాను. ఏ కుర్చీ ఓల్డ్ అయిపోయింది. నా గుండెల నిండా ధైర్యం నింపిన గోల్డెన్ ప్లే బటన్. సో చాలామంది చూసాంటారు, కానీ ప్రౌడ్గా ఆడ పెట్టుకున్నా పైన. సాధించింది నేనే అని. స్టూడియో కడతాను తొందరలో. స్టూడియో కట్టినప్పుడు స్టూడియోలో కూడా భద్రపరుస్తా. మీరు చాలామంది అడుగుతుంటారు ఎఫ్ఎస్ అంటే ఏంది అని. ఎఫ్ఎస్ అంటే ఫార్మర్ సన్ అని. చూడండి, ఫార్మర్ సన్ ప్రవీణ్ మేకల. ఇది వచ్చిన తర్వాత దీనికి కూడా చూడండి లాస్ట్లో ఒరి కూడా పెట్టిన, లవ్ ఒరి. ఇది వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనం తిరుపతికి పోయి దీన్ని అన్బాక్సింగ్ చేసి దేవుడి దగ్గర పెట్టి బ్లెస్సింగ్స్ అయితే కోరుకున్నాను. సో ఇది నేను పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే యూట్యూబ్లో మీ అందరి దయ వల్ల గోల్డెన్ ప్లే బటన్ అయితే వచ్చింది 1M సబ్స్క్రైబర్స్కి. సో ఇది ఎప్పుడు కూడా పెట్టేస్తున్నా. ఇది ఉంటుందో ఉండదో మళ్ళీ పెడతా. ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని మన గిఫ్ట్లు అయితే ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదంతా మన యూట్యూబ్ సరికే. ఫస్ట్ ఇది రోలెక్స్ వాచ్. రోలెక్స్ వాచ్ అంటే 40-50 లక్షలు ఉండే రోలెక్స్ వాచ్ కాదు. నార్మల్గా ఒక ప్రమోషన్కి వచ్చింది, అప్పుడు ఆడబెట్టినా. నేను వేసుకునేలా పెట్టలే. దీంట్లో ఉందా లేదా? వాచ్ అయితే ఉంది. ఉందో రోలెక్స్ వాచ్. నాకు వాళ్ళు పంపించిండ్రు, వీడియో తీసినా కానీ నేను ఎప్పుడు పెట్టుకోవాలా. ఆడ పెట్టేసిన. ఎవరు పెట్టుకోరు దీన్ని, ఆడ ఉంటుంది అంతే. దాని తర్వాత దుంబట్టుకోమని చూడండి, సీల్స్ కూడా. ఇది ఇంకొకటి సిల్వర్ ప్లే బటన్. ఇది చిన్న సిల్వర్ ప్లే బటను. చిన్నదంటే మన ఈ ఛానల్, ఇప్పుడు ఏదైతే మీరు ఛానల్ చూస్తున్న వ్లాగ్ ఛానల్, దానికి వచ్చింది. చూడండి, అన్నిటికి బొట్లు పెట్టిండ్రు మన వాళ్ళు నీట్గా. అంటే కంపేర్ చేసుకుంటే పాత దానికంటే చిన్నది చాలా చిన్నగా వచ్చింది. అంటే సెకండ్ ఛానల్ది చూడండి చాలా చిన్నగా ఉంది. దాని తర్వాత ఈ బాక్స్ వచ్చేసి ఇది మెయిన్ ఛానల్. ఫస్ట్ వచ్చింది ఇది మనకి. అంటే మనం కూడా యూట్యూబ్లో ఒకటి ఏదైనా సాధించామరా అని చెప్పుకునే రోజుల్లో ఇది సిల్వర్ ప్లే బటన్ మన మెయిన్ ఛానల్కి వచ్చింది, కుకింగ్ ఛానల్కి వచ్చింది. ఇది చిన్నగా వచ్చింది. ఇది చిన్న ఛానల్ కాబట్టి చిన్నగా వచ్చింది అనుకోబాకండి. ఇది మనకు వచ్చినప్పుడు యూట్యూబ్ కూడా పెద్దవి పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య వచ్చింది కాబట్టి చిన్నగా వచ్చింది. దీంట్లో సగం కూడా లేదు చూడండి. దీనికి డిఫరెన్షియేషన్ చూడండి, అసలు చాలా చిన్నగా ఉంది కదా. వీటన్నిటికి కూడా తగిలియాలా అక్కడ వరుసగా, కానీ ఎందుకు లేని ఆపేసి లోపల పెట్టున్నాము. మనం తొందరలో ఒక పెద్ద ప్లాన్ అనుకుంటున్నా, స్టూడియో మనకంటూ సపరేట్గా యూట్యూబ్ సంబంధించి. దాంట్లో అయితే వరుసగా నీట్గా పెడతాం ఏమేమి వచ్చినాయి అనేసి. సో ప్రస్తుతానికైతే వాటిని ఇక్కడ భద్రపరుద్దాం. ఎక్కడ భద్రపరుసాము. దీని తర్వాత ఈ టీవీ కూడా అప్పుడెప్పుడో మేము సేమ్ మేము ఇళ్ళలో పోయినప్పుడు ఈ టీవీ తెచ్చిండ్రు. అప్పటి నుంచి పని చేస్తుంది, కానీ ఈ మధ్య పని చేయలే, ఎందుకో ఆపేసిండు. అప్పుడు మోడల్ కూడా చూడండి, మాది డిస్ కనెక్షన్ డైరెక్ట్ వైరింగ్లో నుంచి వచ్చి ఇక్కడ సెటప్ బాక్స్కి సెట్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు టీవీలు చూడట్లా, మోస్ట్లీ అంతా ఫోన్సే. ఈ పక్క ఇవన్నీ మన రిలేటెడ్ ఏమని
ఇదిగో మన అందగాడు. ఇది రోబో అంటే అదే మన ఓస్మో కెమెరా. ఇప్పుడు దీన్ని ప్రజెంట్ అయితే నేను వాడట్లా, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు మొబైల్లోనే బాగా అనిపిస్తుంది వీడియోస్, కానీ నాకు దీన్ని హ్యాండిల్ చేయడం చేత కాలేదు, అందుకని అక్కడ పక్కన పెట్టేసిన. వీళ్ళు ఎవరికైనా ఓస్మో కావాలండి చెప్పండి, ఇచ్చేస్తా ఎంతో కొంతకి. ఎట్టా నేను నేను తెచ్చినప్పటి నుంచి మహా అంటే రెండు వీడియోలు తీసిన అంతే, రిమైనింగ్ అంతా అసలు దీంతో వాడల. చూడడానికి మార్చిపోయినట్టుంది కానీ లోపల మాత్రం నేనేం వాడలేదు. ఇది మన ఓస్మో బుజ్జిది. సో ఈ హాలు ఎర్రమార్లు ఇవన్నీ అప్పుడు కాలం డిజైన్ అయితే పెట్టున్నారు. ఇంక లోపలికి వెళ్దామా. లోపల ఇది బెడ్రూము. అంటే ఏ పల్లెటూరులో అయినా సరే ఏ రూమ్లో అయినా ఇట్లా సమ్సైడ్ ఉంటే సమ్సైడ్ నిండా బొచ్చులు ఉంటాయి. సో మా ఇంట్లో కూడా అన్నీ సమ్సైడ్ నిండా బొచ్చులే ఉంటాయి. ఇది మన బెడ్, ఎమా మ్యాట్రస్ బెడ్. ఇవన్నీ కొప్పేస్తున్నాము ఎందుకంటే ఈ రూము ఎవరు వాడరు. ఉంటుందంటే బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ లాగా ఉంటుంది అంతే, ఎవరు వాడరు. దాని తర్వాత ఇక్కడ మన క్యాంపింగ్ టెంటు ఇక్కడే ఉంది. దాని తర్వాత మన డ్రోన్ ఏడా పెట్టిన, మన బుజ్జి బ్యాగ్ కొన్నాం కదా, బుజ్జి బ్యాగు అన్నీ ఈ రూమ్లో ఇది బెడ్ మీదే ఉంటాయి, ఆడికి బావు. ఇంక ఈ పక్క చూసుకుంటే అన్ని బట్టలు, ఇది హ్యాంగరు, ఇదే చిన్నది బెడ్రూమ్. ఈ పక్క బీరువా. ఈ బీరువా కూడా దగ్గర అప్పుడుదే ఒక 20 సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఆ బీరువా కూడా తెచ్చుకొని. అప్పట్లో బీరువాలో పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు ఏం లేదు, బీరువాలో పెట్టుకోవడానికి కూడా ఏం లేవు. ఇది బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. అదే ఎవరు వాడరు, ఉంటుంది అంతే ఉన్నాడికి. ఇంకా దాని తర్వాత ఇది ఇంకో బెడ్రూము. యాక్చువల్గా అప్పట్లోనే ప్లాన్ చేశాను అన్నట్టు 2 బెడ్రూమ్లు, ఒకటి మా అమ్మ వాళ్ళకి ఒకటి మాకు అన్నట్టు. అందుకని అది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా. ఇది చిన్నగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నిటికి పెడతాము, మనకు సంబంధించిన కూరగాయలు కానీ అన్నీ ఇక్కడ పెడతాము. రీసెంట్గా మన కోళ్ళు అయితే 4 కొన్నాను కదా, ఆ 4 కోళ్ళలో 2 అయితే పిల్లలు చేసి వెళ్ళిపోయినాయి, బయట ఉన్నాయి. ఇంకో 2 పొదగేస్తున్నాము. ఎడుకోండి నేనేమన్నా సైలెంట్. 2 కోళ్ళు అయితే ఎక్కడ ఉన్నాయి, అంతకుముందు ఏడ కూడా 2 కోళ్ళు పొదగేస్తున్నాం, అవి 2 పిల్లలు చేసి ఉన్నాయి. ఈ రూమ్లో బియ్యము అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. అట్టే ఫ్రిడ్జ్ కూడా ఉంది. మాకు మొన్నటిదానికి ఫ్రిడ్జ్ లేదు, మొన్న ఫ్రిడ్జ్ కొన్నాము. ఫ్రిడ్జ్లో కూడా ఏం ఉండవు, నిమ్మకాయలు తప్ప, పిండుకొని రసం చేసుకోవడం తప్ప. అంటే అప్పుడప్పుడు ఏమైనా పెట్టుకుంటాం, వాటర్ బాటిల్స్ అయ్యి, అంతకు మించి ఏం లేదు. అమ్మలో బ్యాట్ ఉంది. ఈ బ్యాటు 2800, 2600 పెట్టుకున్నాం అప్పుడు ఐపీఎల్కి. చూడండి భలే ఉంది బ్యాటా, 6 కొట్టచ్చు. ఇది ఈ పక్క చూపిస్తారండి. ఇది వేయింగ్ మిషను, ఇది ప్యాకింగ్ మిషను. 2 మన డ్రై మటన్ బిజినెస్ కోసం తీసుకున్నాం. ఈ కవర్లు అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ మనకి ఏమంటారు నూడిల్స్ అవి చేసుకోవడానికి అవి తెచ్చుకున్నాం, కానీ ఒకసారి చేసాం వదిలిపెట్టేసాం, దాని తర్వాత చేయలే. ఇది ఈ బెడ్రూమ్ సంగతి. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే మొత్తం ఎడారిలాగా ఉంటుంది. మా ఇంట్లో చూడడానికి 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక దేవుడిల్లు. ఈ పక్క ఇది చూడండి, ఎంట్రన్స్లోనే గ్లాస్, అప్పట్లోనే గ్లాస్ పెట్టించిండు మా నాన్న. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు పగలు చూస్తే ఇట్ట పెట్టి చూడాలా, నైట్ పోయేసరికి అర్థమైపోద్ది ఎవడన్నా బయట ఉండ దొంగ వచ్చిందా అని అర్థమైపోద్ది, అందుకని పెట్టించింది గ్లాసులు. ఈ కోళ్ళు అని చెప్పినా కదా, ఇది 2 కోళ్ళే. ఇదొక కోడి చూడండి, పిల్లలు వేసుకొని తిరుగుతుంది. అద్దొద్దు మెట్ల కిందకి వెళ్ళిపోతా. ఇదిగో కోడి. ఈ 4 కోళ్ళని కొన్నాను, అప్పుడు రేట్ ఎక్కువ అనిపించింది, కానీ పిల్లలు చేసినాయి, బాగానే చేసినాయి. ఇది కత్తిపేట. మనం గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ మదన్ ఊరికి పోయినప్పుడు కత్తిపేట తీసుకొచ్చినాం కదా, అదే ఇది. కత్తిపేట మాత్రం భలే షార్ప్గా ఉంది, బాగా చేశారు. ఇది మన డ్రై మటన్ కొట్టుకునే మొద్దు. ఇంకా అది చూపించేసిన కదా. ఇంక ఈ పక్క అది షెడ్ ఉంది కదా, ఆ షెడ్లో పోయి చూద్దాము. సో ఇప్పుడు ఆ షెడ్లోకి అయితే పోదాం. ఇది షెడ్ కాదు యాక్చువల్గా, ఇది మా జేజ్ వాళ్ళ ఇల్లు. మా జేజ్ ఒకటే ఉంటుంది, ఇది మా జేజ్ ఇల్లు. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఏదైనా కట్టాలా ఆమె కోసం, అంటే ఆమె కోసం కాదు మా కోసమే కట్టుకోవాలి. మా జేజ్ ఇక్కడే పడుకుంటుంది, అప్పుడప్పుడు మా కాడ కూడా ఉంటుంది. ఆమెకి ఆడ ఇష్టం ఉంటే ఆడ ఉండమన్నాం, అందుకని ఆడైనా ఉంటుంది. ఇది మా జోలీల ఇల్లు, ఇది ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి.
కోడిని కూడా పొదగేసింది మా జేజ బొడ్డిల్లు. సో ఇదంతా ప్లేసే. ఇది మా టెంకాయ చెట్టు. ఏడ కూడా 2 చెట్లు ఉన్నాయి, అవి కూడా చనిపోయాయి. ఈ టెంకాయ చెట్టు ఏడ కూడా ఒక ఇల్లు, మన ఇప్పుడు ఆ ఇల్లు అంత ఇల్లు ఏడ కూడా వస్తుంది. ఎందుకంటే అది అన్నదమ్ములం కాబట్టి ఒకటి ఇల్లు వస్తుంది, ఆడ కూడా కడతారా అది ప్లాన్ ఉంది. సో ఇక్కడి నుంచి ఇల్లు చూడండి డిజైనింగ్ ఎట్టుందో, ఒక రౌండ్ షేప్ లాగా, ఒక పడవలాగా అండ్ సంథింగ్ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంది కదా ఇల్లు. సో అప్పట్లోనే డిజైన్ కూడా కట్టిండ్రు. అప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, నీట్గా ఉండాలని చెప్పి మళ్ళీ కట్టుకుంటామని చెప్పి శుద్ధంగా కట్టింది ఇల్లు అయితే మాది. సో మా ఇల్లు అక్కడి నుంచి చూడడం కంటే ఈ నుంచి చూస్తే మంచి లుక్ అనిపిస్తుంది. చూడండి, ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఇల్లు ఉంటుంది. మొత్తం పహరీ కూడా ఉంటుంది. అంటే మొత్తం నీట్గా మొన్న రంగేసాం మా చెల్లి పెళ్ళికి, ఇప్పుడైతే శుద్ధంగా కనపడుతుంది. ఈ ఎడారి మొత్తం మాదే, ఈ బర్రెలు మాయే. సో ఆడ షెడ్ ఉంది కదా, ఆ షెడ్డు మొన్న బర్రెల కోసం అనేసినాము. కానీ మేము ఉండేది ఎక్కువ, మా పిల్ల బ్యాచ్ మొత్తం ఎవరన్నా వచ్చిండ్రు అనుకోండి ఈ షెడ్లోనే పడి ఉంటారు, ఇంక ఆడిపోరు. వైఫై కూడా బిగించినాను, ఈ షెడ్లోనే ఉంటారు, ఇంక ఆడిపోరు. ఇంక ఈ పక్క తర్వాత ఈ ఇంటికి ఈ నుంచి చూడండి ఇల్లు ఇంకా ఎంత బాగా కనపడుతుందో. సో ఈ ఇంటికి ఈ పక్క ఇంకో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అవతల ఎడారకు కనపడేది ఇదంతా మాదే. సో మాకైతే ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ ఊర్లో ఉండేదే ఎవరు ఉండరు జనాభా, ఎందుకంటే ఇక్కడ ఆదాయం ఏమి లేదు. ఓన్లీ మనకి వ్యవసాయం మీద కొంతమంది బతుకుతారు, ఎవరన్నా జాబ్ చేసుకుని బతుకుతూ ఉంటారు తప్ప ఏమంటే స్పెషల్గా ఏం లేదు. అంత పెద్ద ఊర్లో అడవిలో ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం ఉండదు. సో అందుకని మా ఊరు చిన్నగా ఉంది, మా ఇల్లు పెద్దగా ఉంది, అంతే. దానికి మించి ఇంకేం లేదు. ఇంకా చూపించాల్సింది ఏంటంటే ఇంక మా మిద్ది పైకి పోయి మా ఊరిని చూపిస్తాను. మీకు ఆల్రెడీ మా ఊరిని డ్రోన్ షాట్లో చూసిండు, కానీ పైకి పోయి బాగా చూపిద్దాం మా ఊరు ఎట్టుందని మీకు కూడా కనపడుద్ది. సో మెట్లు కూడా చూడండి చాలా డిఫరెంట్గా కట్టినప్పుడు. ఇది నేను ఎప్పుడు బోరు కొట్టినా సరే ఎక్కడ కూర్చొని పాటలు వింటా ఉంటా సంగీతానికి. చుట్టుపక్కల ఊరు చూడండి, ఇదంతా చుట్టుపక్కల ఊరు. ఇక్కడ మా ఊర్లో నాకు నచ్చేది ఏందిరా అంటే ఇంటింటికి ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, అంటే టెంకాయ చెట్టు. టెంకాయ చెట్టు ఉంటుంది కానీ ఒకరు కూడా ఆ చెట్టు నీళ్ళు తాగరు, ఎందుకంటే ఆ కోతులు ఏవో దొర్లిస్తుంటారు. చెట్లు మాత్రం ఉంటాయి అంతే ఉన్ననాటికి. సో ఇంకా మా ఇంటి మొత్తాన్ని, మా హోమ్ టూర్ మొత్తం మీరు చూసి ఉంటారు కదా. సో మా ఇల్లు ఎట్టుందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంటే ఏమైనా కామెంట్ చేస్తారంటే మా ఇల్లు కానీ మీకు నచ్చినట్టయితే 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో, అంటే 10కి 9 ఇస్తారా, 8 ఇస్తారా, 7 ఇస్తారా, 0 ఇస్తారా, ఎన్ని ఇస్తారో మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను. కామెంట్ బాక్స్లో పెట్టండి 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో మా ఇంటికి. ఇంక ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోతో అంటే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నా. క్యాంపింగ్ వీడియోస్ అని అడుగుతున్నారు, అంటే చాలామంది అడగట్లా, ఒకరిద్దరు అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా క్యాంపింగ్ వీడియోస్ చేస్తాను. క్యాంపింగ్ వీడియోస్కి కూడా ప్లాన్ చేస్తున్నాను వేరే దగ్గర, కొండల దగ్గర. చూడండి అటుపక్క ఈ పక్క చూడండి, దూరంగా కొండలు కనపడుతున్నాయి కదా. మా ఇంటి వెనక నుంచి అడవి స్టార్ట్ అయిపోద్ది, ఫుల్ అడవి. ఆ దూరంగా ఉండే కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల దగ్గర చెరువులు ఉంటాయి. ఆ చూడడానికి లొకేషన్ మాత్రం అదిరిపోద్ది. అక్కడ పోయి క్యాంపింగ్ చేస్తాను. ఆ విజువల్స్ మాత్రం అదిరిపోతాయి. అవి ఖచ్చితంగా చూపిస్తాను. కొంచెం ఇంకొక ఈ వీక్లో కల్లా చూపించేస్తా క్యాంపింగ్ చేసేసి. సో ఆ క్యాంపింగ్ వీడియోస్ కోసం దయచేసి వెయిట్ చేయండి. మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయను. ఆడిపోయి మంచి డ్రోన్ షాట్లు వేస్తాను, మంచి వంట చేస్తాను, మంచి క్యాంపింగ్ ప్లేస్ చూపిస్తాను. ఇంకా ఈ వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోతోటి ఇంకా ముగిచ్చేద్దాం. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేసి పెట్టుకోండి. సరే మరి ఉంటా. హోమ్ టూర్కి ఇంకా సెలవు.